महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క నవంబర్ మాసం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. వీళ్ళు మనం ముఖ్యంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు 10వ తారీఖు నుంచి వక్రిస్తున్నారు. గురుడు 11వ తారీఖు నుంచి అతిచారంలోకి వచ్చిన గురుడు వక్రిస్తున్నారు. అలాగే బుధుడు కూడా శత్రుక్షేత్రంలో ఉండటం మనం గమనించవచ్చు. ఇక శుక్ర భగవానుడు ఆయన ఓన్ హౌస్లోకి వచ్చిన్నారు. నవంబర్ 3వ తారీఖు నుంచి కూడా సంవత్సరం తర్వాత ఆయన స్వరాశిలోకి తులారాశిలోకి వచ్చిన్నారు. అక్కడే నీచ రవి సంచారం జరుగుతూ ఉంది. ఇక్కడ గురుడు ఉచ్చలో కర్కాటకంలోను, సింహంలో కేతువు, తులారాశిలో నీచ రవి, అలాగే స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు, వృశ్చికంలో కుజుడు, శత్రుక్షేత్రంలో బుధుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని యొక్క వక్ర సంచారం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కనుక ఈ వారం మనం పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ ఆయన మిథున, కర్కాటక, సింహ, కన్య రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో ఇలాగా ఈ చంద్రుని యొక్క గోచారం ఆధారంగా, మిగతా గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇక్కడ ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి షష్టమంలో రవి, దశమంలో రాహు, లాభంలో శని, 3 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మనకి వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే ఈ రాశి వాళ్ళకి సంబంధించి షష్టమంలో రవి యొక్క సంచారం పక్కన చాలా వరకు కూడా కొంత వీళ్ళకి సంబంధించి ఏదైతే జనరల్ రొటీన్లో వీళ్ళకి సమ్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఎదురయ్యి ఉన్నాయో వాటిని మీరు తప్పకుండా ఓవర్కమ్ చేయడానికి తగిన శక్తిని, అది శత్రువుల పరంగా కానివ్వచ్చు, అలాగే ఆరోగ్యపరంగా కానివ్వచ్చు, ఎలా వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ అయ్యే శక్తిని ఇక్కడ రవి ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, సమ్ ఇంటికి సంబంధించిన విషయాల్లో, గృహానికి సంబంధించిన విషయాల్లో కొన్నిసార్లు మనకి చిన్న చిన్న ఇబ్బందులు, రిపేర్ లాంటివి కానీ, రెనోవేషన్ లాంటి అలాంటి ఇబ్బందులు కొన్ని ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వృషభ రాశికి దశమ స్థానంలో రాహు యొక్క సంచారం ఏదైతే ఉందో తప్పకుండా ఈ రాహు యొక్క సంచారం చక్కగా వీళ్ళకి ప్రొఫెషన్ హౌస్లో రాహు లాంటి ప్లానెట్ ఉండడం చాలా మంచిది. లాభస్థానంలో కూడా శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో బెటర్ ప్లేస్ని ఎన్నుకోవటం కోసం, ప్రొఫెషన్ పరంగా చాలా బెటర్గా మీరు సెటిల్ అవటం కోసం చాలా వరకు మీకున్న మార్గాలని, తెలిసిన పరిచయాలని, ఉన్న నెట్వర్క్ని ఈ టైంలో మీరు రీకనెక్ట్ అయ్యే ఆస్కారాలు చాలా ఎక్కువగా వృషభ రాశి వారికి మనకు కనిపిస్తూ ఉన్నాయి. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వృషభ రాశి వాళ్ళకి. మంగళ, బుధ 2 రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టే కనుక వృషభ రాశి వారికి మెయిన్గా ఇక్కడ కుటుంబపరమైన విషయాల్లో, అనవసరంగా మీ ఫ్యామిలీలోనే కుటుంబపరంగా చిన్నపాటి డిస్టర్బెన్సెస్, మ్యారిటల్ లైఫ్, స్పౌజ్కి, మీ భార్య భర్తతో కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇలా సమ్ డిస్ప్యూటేటివ్ లాంటివి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో ఫైనాన్స్ పరంగా వ్యాపారంలో మీరు తీసుకునే డెసిషన్స్ అనవసరంగా తీసుకున్న డెసిషన్ అనే విధంగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి డెసిషన్ తీసుకుని తర్వాత మళ్ళీ దాని గురించి మీరు ఫీల్ అవ్వకుండా ఉండాల్సిన అవసరం మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలాగే మంగళ, బుధవారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ గురు భగవానుడు కూడా వక్రస్థితిలోకి వస్తున్నారు ఈ వారం నుంచి. సో మెయిన్గా సమ్ ఇండికేటింగ్ సమ్ సడన్ జర్నీస్ అనేవి ఈ వృషభ రాశి వారికి ఈ వారం మధ్యలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. తెలియకుండానే ఎక్కువ కమ్యూనికేట్ చేయాల్సి రావటం కావచ్చు, షార్ట్ జర్నీస్ ఉండే ఆస్కారాలు కావచ్చు,
మనకి ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే సాధారణంగా కష్టపడేదానికంటే ఈ వారం మీరు కొంచెం మధ్యలో మంగళ బుధవారాల్లో కొంచెం మీరు పెట్టే ఎఫర్ట్స్లో చేసే పనిలో కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాలు చూస్తే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సో మెయిన్గా ఏంటంటే సమ్ డిసాటిస్ఫాక్షన్ అబౌట్ యువర్ హోమ్. ఇంటికి సంబంధించిన విషయాల్లోనూ గృహానికి సంబంధించిన విషయాల్లో ఏదో సమ్ డిసాటిస్ఫాక్షన్ అనేది మీకు ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే కొంతమంది బర్త్ ప్లేస్ని కూడా ఈ టైంలో కొంతమంది డిటాచ్ అయ్యే ఆస్కారాలు మనకి దీన్ని బట్టి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. సో ఏదైనా మెయిన్గా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక రాశ్యాధిపతి శుక్రుడు కూడా కొంత షష్టమ స్థాన సంచారంలో ఉంటా ఉన్నారు. నవంబర్ 3 నుంచి ఓన్ హౌసే కానీ కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో అక్కడ రవి శుక్రుల యొక్క కంజంక్షన్ మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో ముఖ్యంగా వెన్నునొప్పి లాంటివి కానీ, సో ఇలాంటి కళత్రకారకుడైన శుక్రుడు కొంచెం షష్టమ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించి కానీ, సో ఇలాంటి కొన్ని చిన్నపాటి సమస్యలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి మనం చూస్తే చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి పంచమ స్థానంలో జరుగుతూ ఉంది. సో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా పంచమంలో చంద్రుడు యోగించాడు, ఆ రాశ్యాధిపతి కూడా సప్తమ స్థానంలో అక్కడ రెట్రగ్రేషన్లో ఉన్నారు. సో కాబట్టి వారాంతంలో మీరు చేసే పని విషయంలో కానీ మీ క్రియేటివిటీ అండ్ వర్క్ అవుట్పుట్కి సంబంధించిన విషయాల్లో సంతానపరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అండ్ సమ్టైమ్స్ మీకు ఇష్టమైన వాళ్ళ విషయంలోనే కొన్ని డిస్ప్యూట్స్ కూడా ఈ వారం వచ్చే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి వృషభ రాశికి మేజర్గా రాశ్యాధిపతి శుక్రుడు షష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు. ఓన్ హౌస్లో ఉన్నప్పటికీ కూడా సో 6th హౌస్ అనేది మనకి రుణరోగ శత్రుస్థానం కాబట్టి అది పెద్ద ఎవరో కూడా హర్డిల్స్ రావాలి, ట్రబుల్స్ రావాలని కోరుకోరు కదా. సో రాశ్యాధిపతి శుక్రుడు కొంచెం షష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, శుక్రవారం పూట లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకుంటూ చక్కగా వైట్ ఫ్లవర్స్తో ఆమెకి పూజ చేయటం చాలా మంచిది. అలాగే కుజబుధుల యొక్క యుతి ఇక్కడ మనకి సప్తమ స్థానంలో కనిపిస్తుంది. ఈ కుజబుధుల యొక్క యుతి వల్ల అనవసరంగా కొన్నిసార్లు సరిగ్గా మాట్లాడచ్చుగా అలా ఎందుకు మాట్లాడతావు ఇలాగా మనం ఏదో ఎదుటి వాళ్ళని కొంచెం కించపరిచి మాట్లాడినట్టుగా ఎదుటి వాళ్ళు ఫీల్ అయ్యే ఆస్కారాలు, దాని త్రూ మీకు మీ క్లోజ్ రిలేషన్స్కి మధ్య కొంచెం అనవసరమైన డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం ఈ వృషభ రాశి వాళ్ళు కేర్ తీసుకోవడం అనేది మంచిది. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా నచ్చింది, నచ్చలేదు, బాగుంది, బాగుండలేదు ఇలాంటి కమ్యూనికేషన్ ఏమి సరిగ్గా తెలియదు. సో కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవడం ద్వారా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి వృషభ రాశికి కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.